మరియు స్ఫటికము వలె మెరినట్టి జీవజలమును నది యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించాడు. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండేది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయలు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగించు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో. చాలు ప్రార్థన చేసుకుంటారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని మాట్లాడి ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రియులారా చదువుదాం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలపు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండేది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయలు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించు. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండెను. ఈ ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలో మొత్తము 66 పుస్తకములు. ఎన్ని? 66 పుస్తకములు. మొదటి పుస్తకం ఆదికాండంతో మొదలైతే చివరి పుస్తకము ప్రకటన గ్రంథంతో ముగించబడింది. ఆదికాండము దేవుడు ఏదైతే అనుకొని సృష్టి చేశాడో దాని తర్వాత మానవుడు దాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడు ఒక ఆలోచనతో ఆదికాండంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక ఆలోచనతో నిర్మించాడు దేవుడు. ఒక ఆలోచనతో చేశాడు దేవుడు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఆ చేసినటువంటి ఆ సృష్టిని లేదా పనిని దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మానవుడు అవిధేయత వల్ల కోల్పోయాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. నేను ఎంత ఇచ్చాను, నేను ఎంత చేశాను, వాడు నాలా ఉండాలని, నాతో ఉండాలని, నాతో జీవించాలని, నా కొరకు బ్రతకాలని సమస్తము నేను చేశాను. వీడు నాకేమయ్యాడు? అవిధేయుడై ఇచ్చినవన్నీ ఏం చేశాడు? కోల్పోవడమే కాక ఒకటి చేతిలో తాకట్టు పెట్టేశాడు. ఈ తాకట్టు వ్యాపారం మనందరికీ తెలుసు. ఏదైనా ఇంట్లో సమస్య వస్తే బంగారాన్ని తాకట్టు పెడతాం. వ్యసనంలో లోనైపోతే ఏదో ఒకటి తాకట్టు పెడతాం. ఇంటిని తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు, బంగారాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఏంటి పిల్లల్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు, భార్యని తాకట్టు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకం ఎంత ఘోరమైనదంటే భయంకరమైన ఘోరమైనది. వాళ్ళ అవసరాల కొరకు ఎవరినైనా తాకట్టు పెట్టేస్తారు. మరి నేనేమి తాకట్టు పెట్టలేదని నువ్వు అనొచ్చు. నువ్వు కూడా తాకట్టు పెట్టేస్తావు. మనందరం కూడా ప్రభు అయిన క్రీస్తుని ఏం చేసాం? తాకట్టు పెట్టేస్తాం. ఎలా తాకట్టు పెట్టాను పాస్టర్ గారు నేనంటే, నా పాపమును బట్టి నేను చేసిన పాపాలు ఎక్కువైపోయాయి. నేను దాన్ని తీర్చలేకపోయాను.
పాపాలు ఎక్కువైపోయేదాన్ని తీర్చలేకపోవడం బట్టి అపవాది నా మీద ఏలుబడి చేశాడు. అపవాది ఏలుబడి ఏంటంటే రోగము, సమస్య, బాధలు, కన్నీరు, దుఃఖము, ఇవన్నీ వాడు ఏలుబడి ఏంటంటే వాడు ఏలుబడిలో సంతోషం అనేది ఉండదు. సంతోషం అనేది ఉండదు. ఇప్పుడు ఎవరికైనా అప్పు ఉందంటే సంతోషం ఉంటుందండి? ఉంటుంది. అప్పు తీసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయలేరు? ఎవరు ఉండరు. బయటికి సంతోషంగా ఉండొచ్చేమో కానీ లోపల మాత్రం భయము వేస్తూనే ఉంటుంది. అలాగే మనం అపవాదికి ఏమైనా తాకట్టు పెట్టేసి ఈరోజు మానవ జీవితం ఎలా ఉందంటే బహు భయంకరంగా ఉంది. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి లేదా తాకట్టు నుండి, ఆ భయం నుండి ఈ తాకట్టు పెట్టడం బట్టి మనకు 3 వచ్చాయి. మొట్టమొదటి వచ్చింది ఏంటంటే భయం. ప్రతి మానవుడి జీవితంలో, ప్రతి కుటుంబం జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భయం మొట్టమొదటి వచ్చింది. రెండవది వచ్చింది ఏంటో తెలుసా? చింత. మూడవది ఏంటో తెలుసా? అన్నిటికంటే భయంకరమైన మరణం. మానవుడు తన జీవితాన్ని లేదా దేవుడిచ్చినటువంటి గొప్పతనాన్ని తాకట్టు పెట్టడం బట్టి మానవుడికి వచ్చే 3. ఒకటి భయం, 2 చింత, 3 మరణం. చివరికి తప్పదు. భయపడుతూ చింతలోకి వెళ్ళిపోతాడు, మనోవ్యాధిలో. ఆ మనోవ్యాధి చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. దేవుడు ఆకాశం నుండి చూశాడు. దేవుడు చూసి మరలా మానవుడిని ఎలా నేను రక్షించుకోవాలి, నేను ఏర్పాటు చేసినటువంటి కుమారుడిని తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవాలి, నాతో మరో నేను దేని కొరకు తయారు చేశాను, నా కుమారుడు దాని కొరకు నేను వాడుకోవాలి, నా కుమార్తెని దాని కొరకే నేను ఏదైతే సృష్టించానో ఇదంతా మళ్ళా కుమారుడు అనుభవించాలి. నేను ఇచ్చాను కానీ ఏం చేయలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు. నేను ఇచ్చాను కానీ అనుభవించలేకపోతున్నాడు. నేను ఇచ్చాను కానీ నా కుమారుడు అనుభవించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరలా నా కుమారుడు ఏం చేయాలి? అనుభవించాలంటే తాకట్టు పెట్టింది ఏం చేయాలో గట్టిగా చెప్పాలి, విడిపించాలి. విడిపించడానికి ఎలా విడిపించాలి? ఎన్ని తాకట్టు పెట్టాడు? మన భూమి తాకట్టు పెడితే డబ్బులే వచ్చు, బంగారం తాకట్టు పెడితే డబ్బులే వచ్చు, ఈ భూమి మీద ఏది తాకట్టు పెట్టినా డబ్బులే వచ్చు. కానీ ఇప్పుడు ఏది తాకట్టు పెట్టి తెలుసా? మానవుడు తన ప్రాణాన్ని అపవాదికి తాకట్టు పెట్టాడు. మనందరం దేన్ని తాకట్టు పెట్టాం? మన ఆత్మను, మన ప్రాణమును, మన శరీరము. అపవాది ఏది తాకట్టు పెట్టాడు తెలుసా? నీ బంగారం అవసరం లేదు, నువ్వు ఎంత కొనుక్కుంటావు కొనుక్కో. నీ డబ్బు అవసరం లేదు, ఎంత ఉంటావు సంపాదించుకో. నీ బిల్డింగ్లకు అవసరం లేదు, ఎన్ని కట్టుకుంటావు కట్టుకో. నువ్వు ఎంత ఉద్యోగం చేస్తావు వాడికి అవసరం చేసుకో. నువ్వు భూమి మీద ఎంత సంపాదించుకొని పొందుకో. కానీ నీకు ఒక మనసు ఇచ్చాడే దేవుడు, నీకు ఒక ఆత్మ ఇచ్చాడే, అది మాత్రం దేవుడు పెట్టి అది నాకు కావాలి అని మన ప్రాణాత్మ శరీరం నాడు ఏమయ్యాడు? తాకట్టు పెట్టుకున్నాడు. దేవుడు ఆలోచించాడు, ఇది విడిపించాలంటే ఏం చేయాలి? మన ప్రాణము సాదృశ్యం ఏంటంటే మన రక్తం. బైబిల్ చెప్తుంది రక్తమే ప్రాణం, రక్తమే ప్రాణం. కాబట్టి ప్రాణాన్ని విడిపించాలంటే మళ్ళీ రక్తము ఇవ్వాలి, రక్తం ఇచ్చి కొనుక్కోవాలి. అంచేత ఈరోజు యేసుప్రభువు వారు ఏం చేశారంటే మనందరి కొరకు కలువరి శిలువలో ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆ విడిపించి
విడిపించిన నూతన సృష్టిగా మార్చిన గ్రంథమే ప్రకటన గ్రంథం. మొదటి సృష్టించిన ఆదికాండంలో అవిధేయత వల్ల సృష్టినంతా కోల్పోయాము. మళ్ళీ కోల్పోయినటువంటి ఆ సృష్టి విడిపించి మరలా ఏం చేశారు మనకి? మనం విధంగా చెప్పాలంటే పడిపోయిన మన ఇల్లుని మరలా మనము కట్టుకున్నట్లు పడిపోయిన ఈ గుడారాల్ని యేసు ప్రభువు కట్టడానికి వచ్చారు. ఆ కడుతున్న దాన్ని ప్రకటన గ్రంథం. పోయిన జీవితాన్ని ఇక బాధపడుతూ కొత్త జీవితాన్ని. ఆమేన్. హల్లెలూయా. అలాంటి జీవితం ఇవ్వడానికి ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఆది కాండముతో మొదలై ప్రకటన గ్రంథంతో ముగించబడింది బైబిల్ గ్రంథం. ఇక మీద ఏ గ్రంథం ఉన్నా ఇందులో పనికిరాదు, చాచబడి. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఇంకెవరిలాంటి వాళ్ళు అయినా గొప్ప గొప్ప నేను ఆ గ్రంథాన్ని రాశాను, నేను ఇది రాశానంటే ఇందులో చాచబడి మనం చెప్పుకోవడానికి మాత్రం. సో ఈ గ్రంథము, ఈ బైబిల్ గ్రంథం ఏంటంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని బైబిల్ గ్రంథం ఉంది. భర్తని భార్య ఎలా చూడాలి, భార్య భర్తని ఎలా నడుచుకోవాలి, ఎలా భర్త పట్ల ఎలా నడుచుకోవాలని కూడా బైబిల్లో ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఈ బైబిల్ గ్రంథంలో ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించాలో ఈ గ్రంథంలో రాయబడి ఉంటారు. ఈ గ్రంథం అంతా కూడా ఎలాగంటే మన కుటుంబం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో రాశారు. అయితే మానవుడు అన్నీ కోల్పోయిన తర్వాత బ్రతకడం చేత కాక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల నుండి ఈరోజు మనల్ని విడిపించడానికి మాటలు దేవుడు సాగిస్తున్నాడు. చూద్దాం 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవ జల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు. యోహాను భక్తుడు పద్మాస్ దీపంలో నిలబడి రెండు ఒంటరివాడే ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక దూతను పంపించి చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడంటే, నువ్వు ఒంటరివాడు కాదు, నేను ఒంటరివాడికి ఎందుకు చేశానంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఆదరణ నీ ద్వారా నేను ఇస్తాను. ఈరోజు ఎంతమంది అయితే ఒంటరి అనుకుంటున్నారు, నేను ఒంటరిదాన్ని ఫీల్ అయిపోతున్నాను, నేను ఒంటరివాడిని ఫీల్ అయిపోతున్నాను, నాకు ఎవరూ లేరని బాధపడుతున్నాడు. దేవుడు అలాంటి స్థితి ఎందుకంటే మనకి ఇస్తాడు. మన ద్వారా అనేక మంది ఏమవ్వాలా? ఆదరణ పొందాలి. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణము నా జీవము నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించిన. అందరూ చెప్తాం, ప్రాణము నా జీవము యేసయ్యా, ప్రాణమిచ్చి నన్ను రక్షించినవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణము నా జీవము నా జీవము నీ కనుమల సిలువే నాకు జీవించింది.
నీ ఒక్కదానికే కాదు కానీ నీ ద్వారా అనేక మంది ఏమవ్వాలా ఆదరణ పొందాలి. అలా యోహాను పద్మాస్ దీపం ఉంటే దేవుడు యోహానికి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు. అన్ని చూపించినటువంటి దేవుడు యోహానికి ఒక విషయాన్ని చూపించాడు. ఏంటంటే నీ జీవితం మీరు ఎలా ఉంది కదా, మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయి కదా, ఈ రోజు నుండి నా మాటలు తిరిగి వింటే ఎంతమంది అయితే నా మాట వింటారో వాళ్ళందరి జీవితాన్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ఎలా మారుస్తాడట? ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు చూస్తూ ఉంటారో, ఆయన మీద ఆధారపడుతూ ఉంటారు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన కొరకు తృష్ణ కలిగి జీవిస్తూ ఉంటారు, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన తప్ప విమోచించేవాడు ఎవరు లేరని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి నువ్వు వెళ్ళి ప్రకటించి ఏంటో తెలుసా, నువ్వు చూసినది వారికి చెప్పు. నువ్వేం చూసావో వారికి చెప్పు. ఏం చూశాడంట? 21వ అధ్యాయంలో 19వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశము కొత్త భూమిని. ఏం చూశాడట? దేవుడి వైపు నువ్వు చూస్తే, అమ్మ, చెల్లి, తల్లి, తమ్ముడు, దేవుని వైపు నువ్వు చూడగలిగితే కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని వైపు చూడు, ప్రభు మాట మీద ధ్యాస ఉంచు, ప్రభు వైపు తిరుగు, ప్రభు నడుగు, ప్రభు రక్తంలో నువ్వు కడగబడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని చూపించబోతున్నాడు, కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచి తిని. చాలు ప్రియ, మొట్టమొదట దేవుడి వైపు నువ్వు చూస్తే కొత్త జీవితం, కొత్త బతుకు, నూతన ఆత్మ, నూతన మనస్సు, నూతన స్వభావం. 36 ఉంటుంది హెస్కేల్ గ్రంథం, చూడండి 36 అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు తెలుసుకుంటారు నీ దేవుడు మరలా నీ ఇలా చేయాలంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు ఎలాంటి వాడట? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరుండాలా? ఎవరుంటే వాళ్ళ నూతన సృష్టి. ఎవరుంటే వాళ్ళ జీవితం బాగుపడదు. ఎవరు అడిగితే వాళ్ళ జీవితం బాగుపడదు. ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ జీవితం బాగుపడదు. ఎవడైనా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తారతమ్యం లేదు, ఎవరైనా అడగచ్చు. ఎవరికైనా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కులానికి, మతానికి, జాతికి, రంగుకి, రూపుకి, ఉద్యోగానికి, వ్యాపారానికి తేడా లేదు. ఈ లోకంలో నువ్వు తేడా. నేను అంత తెల్లగొన్నాను, నేను ఎంత నాకు అంత ఉద్యోగం ఉంది, నీకు ఎంత ఉద్యోగం, నాకు అంత వ్యాపారం ఉంది, నీకు ఎంత వ్యాపారం, నేను ఇల్లు బిల్డింగ్లు కట్టాను, ఏ బిల్డింగ్. ఇక్కడ తేడా, కానీ దేవుడి దగ్గర తేడా ఏమీ లేదు. ఎవడు అడిగినా దేవుడు ఇస్తాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు అడిగిన నీ జీవితాన్ని కొత్తగా మారుస్తాడు. ఆమేన్. వాళ్ళ బ్రతుకే కాదు, నువ్వు అడిగిన నీ బ్రతుకును మారుస్తాడు. ఏమన్నానంటే, ప్రభా నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకుని మార్చండి, నా స్థితిని మార్చండి అని అంటే దేవుడు మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆది కాండములో మొదటి రోజు కూడా ఎలాగైతే సృష్టిని చేశాడో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఆ సృష్టిని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. నీ బ్రతుకుని నూతనంగా మార్చబోతున్నాడు. 36 హెస్కేల్ గ్రంథం 26వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, 36 హెస్కేల్ గ్రంథం, నూతన హృదయం మీకు ఇచ్చేదను,
నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండెని మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఏం చేస్తాడట? రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. నూతన హృదయం. నేను మొదటి హృదయం ఇచ్చాను, ఆ హృదయం ఏం చేసావు? గట్టిగా చెప్పాలి, తాకట్టు పెట్టేశావు. ఎవరికి తాకట్టు పెట్టావు? సీరియల్కి, సినిమాలకి, సెల్ ఫోన్కి. అండి, దేవుడు లేకపోయినా బతికేస్తున్నాం, కానీ సెల్ ఫోన్ లేకపోతే బతికేస్తున్నామా? ఎంతోమంది జీవితాలు అడగండి, దేవుడు లేకని బతికేస్తున్నారు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఈ భూమి బతకట్లేదు. చాలా మంది 24 hours సెల్ ఫోనే. వాడు తాకట్టు పెట్టేశాడు వాడి జీవితాలు. 24 గంటలు సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. తాకట్టు పెట్టేశాడు. మన ఆత్మను తాకట్టు పెట్టేశాం సెల్ ఫోన్కి. మన ఆత్మ సీరియల్ తాకట్టు పెట్టేశాం. మన ఆత్మను రండి పనికిరానటువంటి స్నేహానికి తాకట్టు పెట్టేస్తారు. కొంతమంది హృదయం చాక్లెట్ తాకట్టు పెట్టి, 5 స్టార్ చాక్లెట్ ఎత్తి హృదయాన్ని తాకట్టు పెట్టి, కొంతమంది బయట తాకట్టు పెట్టి ఆయన బయట ఉంటే చాలు హృదయం ఇచ్చారు. వాడు ఎవడనేది అవసరం లేదు, వాడు ఎలాంటి వాడు అవసరం లేదు. ఈ లోకము అందరూ తాకట్టులోనే ఉంది. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే ఆ తాకట్టు నుండి విడిపిస్తాను, నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2000 వరకు నేను తాకట్టు పెట్టబడ్డాను. నా జీవితం అంతా తాకట్టు పెట్టేస్తాను. అప్పులకి అండి అనేక విధాలు దానికి తాకట్టు పెట్టేస్తాను. కానీ 2000వ సంవత్సరం జనవరి 14 మకర సంక్రాంతి రోజు రాత్రి 11:30కి నాతో మాట్లాడిన దేవుడు నా తాకట్టు జీవితం నుండి విడిపించాడు. ఎప్పుడైతే ఆయన గాను ఆయన వాడు అయిపోతావో నీకు విడిపిస్తాడు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నీ కొరకే రక్తాన్ని కాల్చడానికి వచ్చాడు, నీ కొరకే కల్వరి శిలువలో నీ గుండె, నీ హృదయాన్ని, పాత హృదయాన్ని తీసివేసి, ఈ పాత హృదయం ఎలాంటిదో తెలుసా? అనేక మందికి రోత పుట్టించే మనసు. నా పాత జీవితం నాకే రోత పుట్టించేది. రోత పుట్టించడమే కాదు, రోతలోనే బ్రతికేవాడు. ఆ చెత్త కుండీ దగ్గర, పుల్లు కాలువ దగ్గర ఒళ్ళంతా వేళ్ళు అయితే భయంకరమైన కుళ్ళిపోయిన శరీరంతో బాధపడుతుంది. నా జీవితం నాకే అసహ్యం వేసేది. అలాంటి అసహ్యమైనటువంటి రోత జీవితాన్ని అండి కొత్తగా మార్చింది. రోత బ్రతుకులు కొత్తగా మార్చబడేది దేవుని సన్నిధి ప్రియ. ఎక్కడ మార్చబడ మళ్ళా దేవుని సన్నిధి కొట్ట అంటున్నాడు, అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచుతుంది. ఏం జరిగిందంట? ఈ సంవత్సరం కొత్త జీవితాన్ని చూడబోతున్నాం, కొత్త బ్రతుకుని చూడబోతున్నాం, కొత్త పరిస్థితిని చూడబోతున్నాం, కొత్త నూతనమైన శక్తితో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. నీ జీవితాన్ని కొత్త చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడట? 1-2 చూద్దాం అన్నాడు. మొదట ఆకాశం, మొదట భూమి ఏమైపోయింది? గతించిపోయింది. సముద్రం ఇక భయపడకు తల్లి. మొదటన్న జీవితము, మొదటన్న బ్రతుకు ఏమైపోయింది? గతించింది. ఇదిగో సమస్తము నూతనముగా మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తం చేయాలి. గతించిపోతుంది. ఈ రోజు వరకు ఎంత ఏడ్చావు, ఆ ఏడుపు గతించిపోతుంది. ఈ రోజు వరకు ఎంత బాధపడ్డావో అది గతించిపోతుంది. ఈ రోజు వరకు ఎంత వేదన అనుభవించావో గతించిపోతుంది. ఒకవేళ వేదనకి ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చావు,
కూర్చున్నాను, నీ వేదన ఈ రోజు నుండి గతించిపోతుంది. నా దేవుడు చెప్తున్నాడు. చూడండి, సముద్రం ఇక ఉండదు, ఇక లేదు సముద్రం. సముద్రం అంటే ఇక్కడ 3 విషయాలు రాయబడింది. 1 ఆకాశము, 2 భూమి, 3 ఏంటి? ఇది నీలో ఉన్నవే. ఆకాశం అంటే నీ మైండ్లో పడుతున్నటువంటి చెడ్డ కోరిక. మానసిక ఈ మైండ్ ఎప్పుడైతే పాడైపోయింది, నీ జీవితం అప్పుడే పాడైపోయింది. భూమి అంటే నీ శరీరం, సముద్రం అంటే నీలో ఉన్న పాత్ర, ప్రాణాత్మ శరీరం, ఇవన్నీ చెడిపోయాయి. ఆ చెడిపోయిన వాటిని మళ్ళీ బాగు చేస్తాం. బాగు చేయడానికి వచ్చింది. బాగు చేయాలంటే నీ జీవితాన్ని ప్రభుకి, నీ మైండ్ పాడైపోయింది కదా, ఏం చేస్తున్నావు నీకు తెలియట్లేదు, ఏం బ్రతుకుతున్నావు నీకు తెలియట్లేదు, ఎలా జీవిస్తున్నావు నీకు తెలియట్లేదు. ఎందుకంటే మైండ్ పాడైపోయిన ఏం చేస్తారు? యేసుప్రభువు వారు అపవాది యొక్క తలను చెగకొట్టేశాడు. ఆడి తల చిరిగిపోయింది కాబట్టి ఆడు ఇప్పుడు ఏమైపోయాడు? ధవలం మింగుదురా అని గర్జించి సొమ్మలే తిరుగుతున్నాడు. అక్కడికి మైండ్ పాడైపోయింది. ఆడితో సహవాసం చేసేవాడికి కూడా గట్టిగా చెప్పు, మైండ్ పాడైపోయింది. అంతే, నీ మైండ్ బాగుంది, సరైన స్టాండర్డ్ లేదు, స్థిరత్వం లేదు. స్థిరత్వం లేకుండా జీవిస్తున్నావు. ఏం చేయాలో నీకు అర్థం అవట్లేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఏదో చేసుకుందామా, చచ్చిపోదామా, పెద్దమా, ఏదో అనుకుంటాం. రెండవది, ఈ మైండ్ ఎప్పుడైతే పోయిందో శరీరం కూడా పాడైపోయింది. మైండ్ పాడైపోయినడికి శరీరం పాడైపోయింది. దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేశాడు? సేనా పట్టిన దెయ్యం వ్యక్తి శ్మశానంలోకి వెళ్ళి ఏం చేసేవాడు? రాళ్ళతో గాయపరుచుకునేవాడు. అంచేత ఈరోజు చాలా మంది గాయపరుచుకుంటారు. ఏదైనా ఇంట్లో జరగకపోతే అదొక రకమండి. బ్లేడ్లు పెట్టి కోసుకోవడం, కత్తులతో కోసుకోవడం, చాలా మంది కోసుకుంటున్నారు. కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది. ఏంటో తెలుసా? ఏదైనా జరగకపోతే గోడకి వెళ్ళి తలని కొట్టుకుంటారు. చిన్న పిల్లలు కూడా, అప్పుడే పుట్టిన పిల్లలు ఆడికి ఏదైనా బొమ్మ వెళ్ళదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? కిందకేసి కొట్టుకుంటారు. అది మీకు సరదాగా ఉంటుంది కదా, దెయ్యం అంటే అది ఒక రకమైన స్పిరిట్. గోడకేసి కొట్టుకునేది, కత్తులతో కోసుకునేది, బ్లేడ్తో కోసుకునేది, శరీరానికి హాని చేసుకునేది, అదొక రకమైన స్పిరిట్. ఎందుకంటే ఈ శరీరం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. ఇది మన అమ్మ బాబు ఇచ్చింది కాదు, మనం తయారు చేసుకున్నది కాదు. మన శరీరము మనకు దేవుడు ఇచ్చింది. మరి ఏమైనా దెబ్బ పడాలంటే ఆయన పట్టాలి. నీకు నువ్వు శిక్షించుకోవడానికి అధికారము లేదు. ఈ శిక్షించేది ఎవరో తెలుసా? అపవాది. అపవాది నీ మైండ్లో ఏది పెడతాడు తెలుసా? నీకు జీవితం బాగులేదు అని ఎప్పుడైతే మైండ్లో పెట్టాడో ఏం చేస్తాడు తెలుసా? నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా స్థితి ఇంతే అనుకొని ఏం చేస్తావంటే నీకు మనశ్శాంతి ఉండదు, నీతో ఉన్నవారికి కూడా. అది అపవాది చేసే పని. చెయ్యి జాగ్రత్తగా ఈ రోజున ఆలోచించు. ఒకసారి ఆలోచించి ఏంటో తెలుసా? ఈ లైఫ్ నాకు ఎవరిచ్చారు? నన్ను పుట్టించినప్పుడు మంచిగానే పుట్టించారు. కానీ నా లైఫ్ ఎందుకు ఎలా అయిందంటే నేను అపవాదితో స్నేహం చేశాను. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. ఈ రోజే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ఈ రోజే ప్రభుత్వం నువ్వు సహవాసం చేస్తే, ఈ రోజే క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే, ఈ రోజే ఆ సిలువలో కార్చిన రక్తంలో నువ్వు కడగబడితే, నీ కొరకు కల్వరి సిలువలో కార్చిన రక్తంలో నువ్వు కడగబడితే, ఈరోజు నీ జీవితాన్ని నూతనంగా మార్చిపోతున్నాడు. ఆమేన్. రక్తం నేను పరిశుద్ధపరుస్తాను. నీకు అప్పుడు అలా మనశ్శాంతి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు బతుకుతావు, అనేక మందిని బతికిస్తావు. నువ్వు బతుకుతావు, అప్పుడు నీకు చచ్చిపోవాలని ఉండదు. ఎలా ఉంటా తెలుసా? ఎన్ని వచ్చినా బ్రతకాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, యేసయ్య గారు పాట రాశారు, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా, యేసయ్య నీతో
నాట్యమాడే ఏంటడా యేసయ్యతో జీవిస్తే ఆ తర్వాత 3వ చరణం రాశాడు, నా శ్రమలు వంటివి అదేనా తగిన. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీతో నేను జీవించినప్పుడు నీ ఆజ్ఞలు పాటించాను, నీకు నేను అప్పచెప్పుకున్నప్పుడు నా శ్రమలు అవెన్న తగినవి కాదు. నువ్వు ఇచ్చిన మహిమ ఎదుట, నువ్వు రేపు నాకు ఇవ్వబోయే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు అవెన్న తగినవి కాదు. ఎందుకంటే నువ్వు కల్వరి శిలువలో పడిన శ్రమల కంటే నా శ్రమలే మాత్రం. ఎప్పుడైనా నువ్వు చూసుకో, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నీ కళ్ళ ముందు శిలువను పెట్టుకో. ఆ శిలువలో వేలాడబడి యేసయ్య నీ కళ్ళ ముందు కనబడని. మనకి శ్రమ వస్తే ఎవరు కనబడతారంటే మన పక్కన బాగా బతికిన వాళ్ళు కనబడతారు. వాళ్ళు చూసేవాళ్ళు అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే నువ్వు ఎప్పుడు బాగుపడవు. కల్వరి శిలువలో ఆ 5 అంతస్తులు చూడకు, పరలోకాన్ని విడిచి నీ కొరకు వచ్చి శిలువలో వేలాడదీయబడిన యేసయ్యను చూడు. అంత పరలోకముందున దేవుడి నా కొరకు నిత్యంగా వచ్చేసాడు. నా డాక్టర్ నేను సంపాదించాను, ఏమీ లేదు, నా దీనికి నేను ఎందుకు బాధపడాలి అని గొప్ప తపన నీలోకి వచ్చేస్తాను. కాబట్టి కొత్త ఆకాశం, కొత్త భూమిగా దేవుడు నేను తయారు చేయడం, నూతన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చే ముందు ఏం చేస్తాడట, పాత నీ రోత జీవితం, నీ పాప జీవితం, నీ శాప జీవితం తీసివేస్తాడు. ఏం తీసివేస్తాడో 22వ వచనంలో చూద్దాం. 22వ అధ్యాయంలో మొట్టమొదట 22:3 చదువుదాం. ఇక మీదట శాపగ్రస్తమనేది దానిలో నీలో ఉండకుండా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుడితో నువ్వు జీవిస్తే, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నువ్వు నింపబడితే, దాని రక్తంలో నువ్వు కడగబడితే, మొట్టమొదటి దేవుడు నీకు చెప్పేది ఏంటో తెలుసా? నేను ఎలా నూతనం చేస్తానో తెలుసా? ముందు నీ శాపాన్ని అంతా తీసివేస్తాను. ఆది కాండంలో మొట్టమొదటి భూమి మీదకి ఏమొచ్చింది? శాపం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో శాపాన్ని తీసివేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మొదటి పుస్తకం శాపముతో మొదలు పెడితే, 2వ పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం ఏమైంది? శాపమును తీసివేసి ముగించు. ఈరోజు ఇక మీద నీ మీద శాపం వేలుబడి చేయదు. నీ శాపం అంతా కొట్టువేయబడుతుంది, నీ శాపం అంతా తీసివేయబడుతుంది. శాపం ఇక నీ ఇంటిలో ఉండదు. ఆమేన్. శాపం ఇక నీ జీవితంలో పని చేయదు. ఇప్పటి వరకు ఏ శాపం పనిచేస్తుందో, మీ పితరుడు వంశపాల నుండి వచ్చిన శాపమా, లేకపోతే నువ్వు చేపిన శాపమా, ఏ శాపమైనా ఈరోజు నా ప్రభు నీ నుండి తీసివేయబోతున్నాడు. ఆ కలువరి రక్తం నీపై ప్రోక్షించి నీ శాపాన్ని అంతా ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. నువ్వు అప్పచెప్పుకుంటే నీ శాపాన్ని తీసివేస్తాడు. ఆమేన్. మొదట ఏం చేస్తాడట? నీ శాపాన్ని తీసివేయబోతున్నాడు. నీ ఇంటి మీద ఏ శాపం ఉందో, నీ కుటుంబం మీద ఏ శాపం ఉందో, నీ బిడ్డల మీద ఏ శాపం ఉందో,
కొంతమంది శాపం బట్టి ఏంటి సంపాదిస్తారు కానీ చేతిలో చిల్లి రావాలి. శాపం శాపం ప్రియ. విస్తారంగా పండిస్తారు కానీ పంట మాత్రం ఉండదు. శాపం. కొంతమంది శాపం ఎలాంటిదో తెలుసా ఏంటి? కొంతమందికి గర్భం మీద శాపం, కొంతమంది పిల్లల మీద శాపం. పిల్లలు పెరగదు, వాళ్ళ జీవితాలు బాగు, వాళ్ళ బ్రతుకులు బాగు, వాళ్ళు చూసి రోజు ఏడవలసి వస్తుంది. మనం ఇది శాపం. మనం అనుకుంటాం వీళ్ళకే నాకే ఎందుకు రెండు పిల్లలు ఇచ్చారని. కాదు, ఆ శాపం. మన పితృల దగ్గర వచ్చిన శాపాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ వంశపారంపడి వచ్చిన శాపాన్ని పోవాలంటే అది యేసు రక్తం ద్వారా మాత్రమే. కొన్ని కుటుంబాలు ఎంతో చేస్తుంటారు, ఎన్నో నడుస్తుంటారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఎప్పుడు చూసినా వాళ్ళ బ్రతుకు అలాగే ఉండిపోతారు. వాళ్ళు అనుకుంటారు నేను ఏం పాపం చేశాను. నువ్వు పాపం కాదు, నీ మీద శాపం. నా ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే, నా రక్తంలో నువ్వు కడగబడితే, ఈరోజు యేసయ్య నన్ను కడగండి నువ్వు అడిగితే నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను. ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో ప్రభు నీ నూతన సృష్టిగా మార్చుకో. నూతన సృష్టిగా మార్చాలంటే నువ్వేం చేయాలో తెలుసు. ఆయన మొట్టమొదట నీ శాపాన్ని తీసుకొస్తాను. ఈ శాపాన్ని తీసుకొస్తాను. ఎందుకు అంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆ ప్రేమించిన దేవుడు నీ శాపాన్ని తీసివేయాలి. ఆ శాపం తీయడానికి లోకానికి వచ్చాడు. లోకాసు శుభవార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక ఆవిడ ఉంటుంది, దెయ్యం పట్టి శాపాన్ని అనుభవిస్తుంది. లోకాసు శుభవార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండెను. ఇక్కడ ఆవిడకి ఒక శాపం ఏంటో తెలుసా? ఒక దెయ్యం పట్టేస్తుంది. నాకు కూడా 7 ఏళ్ళు
ఏలినట్టు శని పట్టి లోపల ఉండే రక్తం కప్పుకుంటుండేవాడు. మా ఇంటి శాపం. ఎందుకంటే మా ఇంట్లో ఇంత పొట్లు ఉంటాయి, పొట్టుల్లో నాగుపాములు. నాగేంద్రుడే మా దేవుడు. మా ఇంటి ఎల్లెల్పు దానప్ప. చిన్నప్పుడే నన్ను ఆ పూజకి ప్రతిష్ఠించాను అమ్మ. ఎందుకంటే ఫ్యామిలీలో చిన్నవాడు కాదు. ఆ దేవుణ్ణి లేదా ఆ దైవాన్ని వాళ్ళు అనుసరించి దైవాన్ని పెంచాలంటే తప్పెట్లు కొట్టు తెలుసు మీకు కొట్టుకుంటూ గాలిని కట్ట ఆడుతారు. అందులో మధ్యలో నాకు ఒక అగ్ని కాలేజ్ వాళ్ళ ఉంటుంది, దానిలో అగ్ని ఉంటుంది, దానిలో వెండి మ్యాక్సిమం పోస్తుంటారు. అది పోస్తున్నప్పుడు, అది మంట వస్తున్నప్పుడు ఆ చిన్న టైంలో నాకు అది పట్టుకొని చేయాల ఒక స్పిరిట్ నా దగ్గర వచ్చింది. దాన్ని నేను చేసేవాడు. సో ఎప్పుడైతే విశాఖపట్నం వచ్చాక ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకొని అన్నీ జరిగి ఉద్యోగం వచ్చి యేసు ప్రభుని తెలుసుకున్నాను. యేసు ప్రభుని తెలుసుకున్నాక నేను చేసిన ఆ శాపము నన్ను వదలలేదు, విడిచిపెట్టలేదు. ఆ శాపం ఏం చేసేదంటే అది నన్ను బాధపెడుతుండేది. ఎంత బాధ పెట్టిందంటే తల్లిదండ్రులకి, బంధువులకి, చుట్టాలకి అందరికీ దూరంగా తీసుకెళ్ళి ఆ శానా పట్టిన దెయ్యం ఎలాగైతే శ్మశానంలో తిరిగేవాడో నేను ఎప్పుడు చీకటికి అలవాటు పడేవాడు. వెలుగంటే ఇష్టం ఉండేది కాదు, చీకట్లో బ్రతికేవాడు. నన్ను అంతగా శోధించేవాడు. ఈ శోధన ఎవరు విడిపించలేదు. చివరికి నా తల్లిదండ్రులు కూడా కొడుకు ఎక్కడో చచ్చిపోయాడు అనుకున్నారు. 6 సంవత్సరాల అజ్ఞాతంలో బ్రతికారు. తల్లిదండ్రులు అనుకున్నారు ఏ ఫారెస్ట్లో పోలీసులు చంపేస్తున్నారు, కేసు పెట్టి. ప్రపంచానికి తెలియకుండా 6 సంవత్సరాలు అదే కాలువలను, పుల్లు కాలువ నీరు. రాత్రి 12 గంటలకు చెప్పుకుని ఎక్కడైతే కుడిపోయినట్టుగా ఇళ్ళంతా కుడిపోయి ఆ భయంకరమైన పరిస్థితి అనుభవిస్తుంది. నన్ను కనిపించింది. ఇది నా గొప్పతనం, నా నిజాయితీ, నా యథార్థత కాదు, కేవలం ఆయన కనికరపడ్డాడు. ఆయన ఒక పేరు కనికరిస్తాను. కనికరించి నా దగ్గరికి వచ్చి నాతో దైవ సేవకుడితో నుంచి నోట్లో నుంచి మాట్లాడి ఆ శాపాన్ని తీసివేసి మన శాపం నిమిత్తమే ఆయన సేవలో త్యాగమయ్యాడు. ఈరోజు నేను ఏ శాపంతో నా శాపాన్ని తీసింది, నీ శాపాన్ని కూడా తీసింది. ఈరోజు అంటాడు నీకు కొత్త బ్రతుకునిస్తాడు. అది చూడబోతున్నావు, అది చూడబోతున్నావు. ఆ బ్రతుకులు మొదటి ఏంటో తెలుసా? నీ శాపాన్ని తీసుకొస్తాడు. ఇక మీదట శాపం ఉండదు. శాపగ్రస్తం అనేది ఏది నీ ఇంట్లో ఉండదు. ఉండకుండా ఉండాలంటే నువ్వు కొన్ని ఉన్నాయి నీ ఇంట్లో, అవి తీసి పారేయాలి. పూర్వం నుండి వచ్చిన కొన్ని శాపాలు మన ఇంట్లో ఉంచుకొని ఉంటాం. ఆ ఉన్నంత వరకు మన శాపం మనల్ని వదలదు. పిల్లల నిజం, నువ్వు పూర్వం నుండి ఉన్నది ఏదైనా నీ ఇంట్లో జ్ఞాపకార్థంగా దాచుకున్నా అది నిన్ను శాపంగా పట్టి పీడిస్తుంటుంది. నీకు అర్థమవదు. ఏమనుకుంటా తెలుసా? నేను చర్చికి వెళ్తున్నాను, పాస్టర్ గారు అడిగినప్పుడు కానుకలు వేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను అనుకుంటావు. కానీ తీయవలసింది నువ్వు తీయట్లేదు. మా పూర్వీకుల నుండి వచ్చిందండి, మాకు ఉండాలండి. మా అమ్మమ్మ నాకు జ్ఞాపకార్థం ఇచ్చింది. కానీ ఒకవేళ ఇంట్లో ఉంటే నువ్వు అనుకోవచ్చు నేనేం తప్పు చేయట్లేదు,
నువ్వే తప్పు చేయట్లేదు, కానీ అది నిన్ను చిన్నదే, పెద్దది కాదు. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆవిడ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఒలిగొండ దగ్గర ఫోన్ చేసి, అయ్యా చాలా చికాకులతో ఉన్నాం, చాలా ఇబ్బందులతో ఉన్నాం, మా జీవితం ఏంటో చక్కగా జరగట్లేదు, నలుగురు కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నాం అని ఫోన్ చేసి, నీకు ఎవరిచ్చారమ్మా ఈ నెంబర్ అంటే, వాళ్ళని పాస్టర్ గారు మీరు వస్తారు కదా హైదరాబాద్, ఆ పాస్టర్ గారు ఇచ్చారు. సరే ప్రే చేస్తాను, ఎందుకు జరగట్లేదని, ఏం చేస్తే తప్పని చెప్పట్లేదు, నాకు ఎందుకు జరగట్లేదని. అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూపిస్తుంది. నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావు కదా అంటే ఉన్నాను, అక్కడ మరి చేశాను. ఆవిడ చెప్పలేక, అయ్యా ఏం చేయాలో తెలియదయ్యా అని ఒకసారి చూడాలి. తర్వాత ఆవిడ చేశానని చెప్పలేక మా ఆయన తెచ్చి పెట్టాడని చెప్పి, ముందు తీస్తేనే నీ ఇంట్లో నుండి శాపం. తప్పలేదు, నీకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, అలవాట్ల ప్రకారం చేస్తున్నావు. ఆ అలవాటుని ఇంట్లో చేస్తున్నప్పుడు అది నీ ఇంటికి శాపం. అది నీకు అనిపించకపోవచ్చు, నీకు తప్పు అనిపించకపోవచ్చు, కానీ అది శాపం. దేవునికి ఇష్టం లేని ఏది నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ. కొంతమంది తీసుకొస్తారు దెయ్యాలు వెళ్ళబెట్టు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఎక్కడో ఒక దగ్గర తారీఖు కట్టినాడు, ముందు కట్టిస్తూనే వస్తారు. ప్రార్థన చేసేట్టు దెయ్యం ఏమవుతుంది, అప్పటికప్పుడే తిరగబడిపోతే మళ్ళీ వస్తాను. ఎందుకంటే అది ఉన్నంత వరకు నువ్వు కట్టావు కదా, దానికి ఒక మంత్రం వచ్చావు కదా, అదేం చేస్తుంటుంది, ఎక్కడ పడిపోద్ది, మళ్ళీ ఇదేమవుతుంది, ఇంటికి వెళ్ళాక నీ వెనకే వస్తుంది, దాని మొదలలేదు. మనం ఏదైనా సరే చిన్నది తప్పేముంది అని అనుకుంటాం. దేవునికి ఇష్టం లేని చిన్నదైనా పెద్దదైనా దాన్ని బట్టి మన ఇంట్లో శాపం. చాలాసార్లు తెలిసి చేస్తుంటాము, తెలియకుండా చేస్తాం. తెలియకుండా చేసే కొన్ని మీకు చెప్తాను, తెలిసి చేసే కొన్ని చెప్తాను. అందరూ చిన్నపిల్లలు వచ్చారు కదా, అక్కడ దూరం నుండి వస్తే ఏం చేస్తారు, చీపురు కట్ట పట్టుకొని, గట్టిగా చెప్తాను, చీపురు కట్ట పట్టుకొని కొంత నోట్లో నీరు వేసుకొని నూస్తారు కదా, నూస్తారు కదా. అలవాట్లు మన అమ్మమ్మ మన మామ ఉంటారు కదా, ఆ అలవాట్లు నేర్చుకొని మన పిల్లలకు కూడా ఏం చేస్తుంటారు, అదొక శాపం. నీకు తెలియదేమక్క, అది శాపం. ఆచార సంబంధం ఏదైనా శాపమే. ఇంకొక మీకు అంటే మీరు ఎవరు బాధపడకూడదు అంటే చెప్తాను. కొంతమంది 100 రూపాయలు వేసి అందులో రూపాయి వేస్తాం, కానుకలు నేను కూడా చూస్తుంటాను. 100 రూపాయలు వేసి రూపాయి వేస్తారు, 50 రూపాయలు వేసి రూపాయి వేస్తారు, 10 రూపాయలు వేసి రూపాయి వేస్తారు, 1000 రూపాయలు వేసి రూపాయి వేస్తారు. వేయొద్దని అంటలేదు, కానీ అలా నువ్వు చేయడము నీకు శాపం. నాకేం ప్రాబ్లం. ఇవన్నీ శాపాలు ప్రియ. మనం అనుకుంటాం మానవాయితీ అనుకుంటాం, అలవాటు అనుకుంటున్నాం, కానీ అది శాపం. ఎందుకంటే ఇక మైండ్ ఇంకా అందులోనూ ఉన్నది. నువ్వు చేసినందుకు పాపం కాదండి, నీకు అందులో మైండ్ ఉన్నది. ఇంకొకటి చెప్పనా, మనం బయలుదేరినప్పుడు ఎవరైనా అన్నారండి, తుమ్మారనుకో,
తుమ్మినందుకు నీకేం రాదండి. అది ఎన్ని తుమ్ముకొని మనకేం అవ్వదండి. కానీ మన మైండ్లోకి ఏమొచ్చింది? ఆ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా నీకు కష్టం జరుగుతుంది. జరిగిన దాంట్లో తుమ్మారా మంచిది వెళ్ళి నేనంత పిచ్చిదాన్ని తెలిసి వెళ్ళిపోయాను. ఈ తుమ్మిన తర్వాత ఈ మైండ్ అంతా తుమ్ముడు మీద ఉంటుంది. ఈ మధ్య బస్సు వస్తుంది, ఎదురుగా వెళ్తుంది, ఎదురుగా బస్సు తప్పదండి. ఎందుకంటే రోడ్డు మీద ఆలోచించుకుంటే ఎదురుగా ఏదైనా స్కూటీ వచ్చింది అనుకో, మన మీద కొత్తదో రాదు. చూసావా ఈ ఆచార సంబంధమైన ఏదైనా మనలో ఉంటే అది శాపమే. ప్రభు అంటున్నాడు, ఇలాంటి శాపాన్ని నేను ఉండకుండా నేను తీసివేస్తాను. ఆమేన్. ఒకటి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. అదే మాట యెషయా గ్రంథంలో కూడా చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. ఎక్కను నీ దేశములో బలత్కారమైన మాట వినబడదు, నీ సరిహద్దులు పాడు అనే మాట గాని నాశనమైన మాట గాని వినబడదు. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో పాడైపోయిందనే మాట వినబడదు. దేవుడితో నువ్వు నిజంగా గడిస్తే ఇది పోయింది అనడానికి వీల్లేదు, అనవు కూడా. ఆ మాట రాదు. ఇప్పుడు ఏమంటున్నావు తెలిసి, ఎంత పని చేసినా పోయింది 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 అంట. నీ నోటి నుండి పోయింది పోయింది అనమాట. పాడనే మాట నీ ఇంట్లో వినబడదు. బలత్కారం అనే మాట నీ దేశంలో నీ కుటుంబంలో ఉండదు. నాశనమైన మాట అస్సలు వినబడదు. శాపం తీసివేస్తాడు. ఏ రోజు నేను ప్రభువుని అంగీకరించాను, ఏ రోజు క్రీస్తు ఆత్మతో నింపబడ్డాను, ఏ రోజు దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాను, ఏ రోజు ప్రభు మాటతో నిలబడగలిగాను, ఆ రోజు నుండి నాలో ఉన్న శాపం అంతా పోయింది. శాపం పోయి ఏమొచ్చింది? ఆశీర్వాదకరంగా మారి. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ అక్కడ శాపం ఉందనుకో, నీకంటే ముందు నేను అక్కడికి వెళ్తాను. శాపాన్ని ఏం చేస్తాను? కీడుని ఏం చేస్తాను? మేలుగా మార్చేస్తాను. అంటే నీకంటే ముందుగా నేను వెళ్తాను అన్నాడు దేవుడు. నువ్వు నాతో ఉంటే నీకంటే ముందుగా నేను వెళ్తాను. ప్రతి కీడుని మేలుగా మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ నీ దేశం నీ సరిహద్దుల్లో పాడని మాట కానీ నాశనమైన మాట కానీ, రక్షణే నీ ప్రాకారములనియు ప్రఖ్యాతి అని గుమ్మములనియు నువ్వు చెప్పకొద్దు అని చెప్తూ చివరికి 21వ వచనం 20వ వచనం చదువు. నీ సూర్యుడు ఇక్కడ అస్తమింపడు, క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమేన్, ఆమేన్. నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తాడు. ఎలా చేస్తాడో చూద్దాం. ఆ కింద చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో శాపగ్రస్తమైనది ఏది ఉండకుండా ఉండాలంటే మరి ఏముంటుంది అక్కడ చూద్దాం. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. శాపం ఎందుకు ఉండదంటే నీ ఇంట్లో దేవుని సింహాసనం ఉండబోతుంది. దేవుడు నీతో ఉండబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండబోతున్నాడు. యేసుక్రీస్తు వారు నీలో ఉండబోతున్నారు. తండ్రి అయిన దేవుడు నీ కుటుంబంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్.
ఎప్పుడైతే ఆవిడ శాపముతో వంగిపోయి నడుముంగిపోయిందో బియ్యం పట్టి ఆవిడ దగ్గరికి వేసుకోవాలి. వెళ్ళి ఆవిడ స్థితిని చూసి ఆవిడ వెంటనే స్వస్థపరిచాడు. ఆవిడ శాపాన్ని తీసివేశాడు. అన్ని రోజులు వంగిపోయిన ఆవిడ 18 సంవత్సరాలు వంగి నడుస్తున్న ఆవిడ ఒక్కసారి ఏమైంది? తిన్నగా నిలబడింది. శాపం ఏమైంది? పోయి. ఈరోజు నేను ప్రభు కప్పు చెప్పుకుంటే ఏ పరిస్థితిలో నిలబడలేకపోతున్నాను అనుకుంటున్నావు, ఏ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావు, నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు నిలబెట్టబోతున్నాడు. నేను ఇంక నిలబడలేనా ఏ జీవితంలో, ఇక ఈ భర్తతో కాపురం చేయలేనయ్యా, ఈ పిల్లలతో యాగలేనయ్యా, ఈ కుటుంబం నాకు వద్దయ్యాని అనుకుంటున్నావు కదా. నువ్వు వేసే కలిగి జీవించు. ఇక నీ కుటుంబం కొరకు నిలబెట్టే జీవితాన్ని ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆవిడ నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా నిలబెడతాడు. శాపాన్ని తీసివేసి చక్కగా నిలబెట్టాడు. ఎస్, నిలబెట్టడానికి కారణం ఏంటి? అక్కడ ప్రభు అని క్రీస్తు వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? అక్కడ నివాసం ఎవరు? యేసు ప్రభు. నీ ఇంట్లో ఇక మీద దేవుడు ఉండబోతున్నాడు. యేసు ప్రభు ఉండబోతున్నాడు. కొత్తది ఎలాగవుతుందంటే మొట్టమొదటి నీ శాపాన్ని తీసివేస్తాడు. రెండవది ఆ శాపాన్ని తీసినవాడు నీ ఇంట్లోనే ఉంటాడు. శాపం లేకపోతే అక్కడ ఎవరు ఉంటారు? గట్టిగా చెప్పాలి. వరద లేకపోతే ఎవరైనా ఉంటారు. వరద ఉంటే ఎవరు అక్కడ అంతేందుకు? ఇక్కడ చిన్న వాటర్ పడితే అక్కడ కూర్చోమంటే నువ్వు కూర్చుంటావా? మంచే మనం కార్పెట్సే. కానీ చిన్న వాటర్ ఎవరైనా చిన్నపిల్లలు వేసేస్తే అక్కడ కూర్చోమన్నా కూర్చో. మరి నీకే ఇంత ఇష్టం ఉంటే నా దేవుడికి ఏంటి? నీకే ఇంత ఇష్టం ఉంటే, నీకింత అసహ్యం ఉంటే, నేనే కూర్చోవడానికి ఇష్టపడకపోతే ఆయన పేరు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఎలా ఉంటాడు? కాబట్టి ఆయన ముందు వచ్చి నీ శాపాన్ని తీసివేస్తాడు. తీసివేసి అప్పుడు నీ ఇంట్లో ఆయన ఎవరు ఉంటారు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఉంటారు? నా ఇంటిలో యేసయ్య ఉంటాడు. యేసయ్యకి నీ ఇంట్లో చోటిస్తే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి, యేసయ్యకి ఇంట్లో చోటిస్తే లోకా సువార్త 19 వచ్చాయి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. జక్కయ్య. ఈ జక్కయ్య యేసు ఎవరైనా చూడగోరేడు. అప్పుడు యేసయ్య ఆయన చూశాడు. మీకు ఆ స్టోరీ అంతే చెప్పాలి. అప్పుడు యేసయ్య జక్కయ్య అన్నాడు, నీ ఇంట్లోకి నేను త్వరగా దిగి జక్కయ్య, నీ ఇంట్లో నేను ఉండవలసి ఉంది అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. అక్కడ ఏం రాయబడింది ఒకసారి చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో వస్తాననగా ఏమన్నాడండి? సంతోషంగా తీసుకెళ్ళాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ప్రభు ఇల్లంతా చంద్రవందరగా ఉంది, అదంతా సర్దుకున్న తర్వాత వద్దు మా ఇంటికి, అంతా సర్దుకున్న తర్వాత మా ఇంటికి వద్దు అని దేవుడిని అక్కడ ఆగిపోయింది. కానీ జక్కయ్య అనలేదు. ఏమన్నాడు తెలుసా? త్వరగా దిగిపోయాడు. దిగిపోయి ఏం చేశాడు? సంతోషంతో ప్రభు నీ ఇంటికి, మా ఇంటికి నువ్వు రావడం. యేసయ్యని తీసుకెళ్తున్నాడు. చూడండి, ఎవరెన్ని మాట్లాంటారో జక్కయ్య తెలుసు, ఎన్ని పరిస్థితులు వస్తాయో తెలుసు. అవన్నీ పక్కన పెట్టాడు. ఎవరు వస్తానన్నారు? గట్టిగా చెప్పాలి. మరి ఏం చేశాడు? మరి ఇప్పుడు నీతో ఎవరు వస్తానంటున్నారు? నీ ఇంటికి ఎవరు వస్తానంటున్నారు? మరి సంతోషంతో చేర్చుకోగల, సంతోషంతో తీసుకెళ్ళగలం ఇంటికి అండి. 1 కోటి రూపాయలు తగ్గితే సంతోషంగా తీసుకెళ్ళగలం. అనుకోని కార్యాలు జరిగితే సంతోషం తీసుకెళ్ళి యేసయ్య వస్తే ఏంటంటే అని చాలామంది అనుకుంటారు. నిజంగా ఒక ఊర్లో చాలా పనితూరు అన్నమాట, చాలా పనితూరు. ఆ ఊరికి ఒక సైకిల్ వెళ్ళదు ఏంటి, ఒక స్కూటీ వెళ్ళదు, ఒక బస్సు వెళ్ళదు, ఏం వెళ్ళదు. అస్సలు నడిచి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉండదు. అలాంటి ఊర్లో కొంతమంది చదువుకున్నారు. ఆ ఊర్లో ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ ఇంకేం లేదనమాట. అసలు ఊరు ఉందనే భూమి మీద ఎవరికి తెలియదు. అలాంటి ఊర్లో కొంతమంది చదువుకొని
అనుకున్నారంటే ఏమనుకున్నారు? మన ఊరిని ఎలాగైనా మన ఊరిని ఏం చేద్దాం, బాగు చేద్దామని ఆశ వచ్చిందండి. నీకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఆశ వస్తుంది కదా, నా కుటుంబాన్ని ఎలాగైనా అది చెప్పాలి మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది ఈ ఆశ. నా పిల్లల్ని ఎలాగైనా బాగు చేసేయాలి, నా భర్తని ఎలాగైనా బాగు చేసేయాలి, నా భార్యని ఎలాగైనా బాగు చేసేయాలి, నా కుటుంబం అంతటిని అనే కోరిక రావడం మంచిదే, ఆశ రావడం మంచిది. వీళ్ళకి కూడా వచ్చింది ఈ ఊరు బాగు చేద్దామని. ఇంకా స్టూడెంట్లు అంతా మీటింగ్ వేసుకున్నారు, మనలాగా మీటింగ్ వేసుకొని పెద్దలు కూర్చోబెట్టన్నారు. అయ్యలారా మన ఊరు బాగు చేద్దామని మేము అనుకుంటున్నాం, మీకు ఇష్టమేనా అంటే మీ ఇల్లు బాగు చేద్దామని అనుకుంటున్నారు, ఇష్టమే మీకు? ఇష్టమంటే అందరూ ఏమన్నారు? ఇష్టమే అన్నారు. అప్పుడు ఈ స్టూడెంట్లంతా ఆలోచించుకొని అందులో తెలివైన వాళ్ళ ముగ్గురు అన్నారంట, రే ఏం లేదురా, మన ఊరు బాగోవాలంటే మనం రాష్ట్రపతికి వెళ్ళి కలాలా, రాష్ట్రపతికి వెళ్ళి కలిసి మన ఊరి పరిస్థితి అంతా చెప్పుకోవాలి, అప్పుడు మన ఊరు ఏమవుతుంది, బాగుపడుతుంది అన్న. ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఊళ్ళో వాళ్ళందరికీ చందాలు వేశారు. ఆ డబ్బులు పట్టుకొని ఒకడు అన్నాడు, ముగ్గురులో ఒకడు తెలివైనడు అన్నాడంట, నేను వెళ్తాను రాష్ట్రపతి దగ్గరికి అన్నాడంట. ఈ డబ్బులు పట్టుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు, ఛార్జీ పట్టుకొని ఢిల్లీ వెళ్ళాడు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికిన తర్వాత రాష్ట్రపతితో మాట్లాడుతున్నాడు. రాష్ట్రపతి అడిగాడు, ఏ ఊరు నుంచి వచ్చావు అంటే పలానా ఊరు అండి. ఆ రాష్ట్రపతి తెలియదు కదా ఏమండి, ఎక్కడ ఏ ఊరు ఉందో ఆ పేపర్లో తప్ప ఊర్లో ఎక్కడ ఉంటాయో తెలియదు కదా. అలాంటి రాష్ట్రపతి అడిగితే సరే ఏం కావాలా అన్నాడు. మా ఊరు బాగుపడాలంటే, ఏం బాగుపడాలంటే ఏం కావాలంటే ఏం లేదండి, మా ఊరు నుంచి ఒక ఆయన్ని మంత్రిగా చేస్తే బాగుంటుంది. అంటే మంత్రి అయితే ఏం చేయొచ్చట, గట్టిగా చెప్పాలి, బాగు చేసుకోవచ్చు. అయితే రాష్ట్రపతి అన్నాడు, సరేలే మీ ఊరు నుండి కొన్ని యునానిమస్ పదవులు ఉంటాయి, వాటిని ఇచ్చేసాడు. సరే మీ ఊరు బాగు చేయడానికి ఒక పదవి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ తెలివైనడు నువ్వే కాబట్టి నీకు ఒక పదవి ఇస్తాను అన్నాడు. వాడు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఉంటాడండి, ఢిల్లీలో ఎందుకు ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు కానీ మంత్రి అయిన తర్వాత వీధుల్లో ఎందుకు తిరుగుతాడు, నీకు ఎక్కడ ఉంటాడు? మంత్రి అయిపోయిన తర్వాత కోర్టు వచ్చింది, ఏంటి పుసుకోటి పోలీస్ కోర్టు వచ్చింది, కోర్టు వేసుకున్నాడు టిప్ టాప్, ఎక్కడ ఉన్నాడు? మరి ఊరు ఎలా ఉంది, ఒక ఆశతో బయలుదేరాడు, ఏంటి ఊరిని బాగు చేద్దామని. అక్కడికి వెళ్ళాక ఆడి కోర్టు నిండిపోయింది, ఇప్పుడు ఊరిని మార్చిపోయాడు. మళ్ళీ ఊరు అలాగే ఉంది, మళ్ళీ ఊరంతా మీటింగ్ పెట్టుకున్నారు. అందులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, రే ఆడు అలాగైతే మోసం చేశాడు కానీ ఈసారి నేను వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు ఆయన అందరూ మళ్ళీ డబ్బులు వేసి ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు రాష్ట్రపతి దగ్గరికి. ఏ ఊరు నుంచి వచ్చి పలానా గురించి. అవునా, ఏం కావాలన్నాడు. ఏం లేదండి మా ఊరు బాగుపడాలి. మీ ఊరు బాగుపడాలంటే ఏం కావాలి? ఏం లేదండి, కొంత డబ్బు కావాలి, కొంత డబ్బు ఇస్తే మా ఊరిని ఏం చేస్తాను, బాగు చేస్తాను అన్నాడు. రాష్ట్రపతి కొన్ని కోట్లు శాంక్షన్ చేశాడు. వీడి కోట్లు ఎప్పుడైతే ఇటు చేతికి వచ్చాయో వీడేం కోర్టు మారిపోయాయి. కోట్లు ఇడికి వచ్చాక ఊరిని బాగు చేయాలని ఇంకో ఆలోచన కలిగి ఉంటాడు. తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటాడు. సో ఏమయ్యాడు, ఆడు డబ్బు సంపాదించి ఆడు దూరం వెళ్ళిపోయాడు. ఇంక ఊరు అలాగే ఊరంతా అనుకుంటున్నారు, ఎంతమందిని నమ్మినా ఇలాగే ఊరు పాడైపోతుంది అని. ఒక వ్యక్తి చివరికి ఒక ఉన్నాడు కదా, ఆడన్నాడు, ఈసారి నేను వెళ్తాను అన్నాడు. ఆడు వెళ్ళారు, ఏం చేశారో, నువ్వు వెళ్ళి ఏం చేస్తారో, ఏం మేమేమో. సరే మొత్తానికి అటు ఇటు కంగారు పడి వాళ్ళందరూ అనుకొని కొంత డబ్బు ఇచ్చారు ఆ మూడో వ్యక్తికి. ఎవరికి? చివరికి ఉన్నాడు కదా, ఇద్దరికి నమ్మారు, ఏం చేశారు, బాగు చేస్తానని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ మూడో వ్యక్తి డబ్బు పట్టుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఛార్జీ పట్టుకొని వెళ్ళాడు. రాష్ట్రపతి అడిగాడు, ఏ ఊరు నుంచి వచ్చావు? అలా ఏం కావాలా? మా ఊరు బాగుంటుంది. అయితే నేనేం చేయాలి అంటే ఆయన అన్నాడు, ఏమి చేయొద్దయ్యా, ఏమీ చేయదు, మీరు ఒక్కసారి మాట్లాడు అంటే. రాష్ట్రపతి డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం కదండి, టైం ఇవ్వాలంటే. ఆలోచించి అలాంటి రోజు వస్తానని, వచ్చే నెల 20వ తారీఖు వస్తానని చెప్పాడు. 20వ తారీఖు
కొన్ని మన భాషలో వచ్చే నెల 5వ తారీఖు వస్తాను, వచ్చే నెల 5వ తారీఖు వస్తానని అనగా నేను ఏం చేశాడు, ఊరు తెలిపాడు. ఊరు అందరూ అడుగుతున్నారట, ఏమైనా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళావు, ఏం అడిగావంటే ఆయన రమ్మన్నాడు. ఏం పిచ్చాడు కదా, ఆడడిగినట్టు డబ్బేనాడు కదా, ఆడడిగినట్టు ఉద్యోగమేనాడు కదా, నువ్వేం అడిగావు, ఆయన రమ్మను, ఆయన వచ్చి ఏం చేస్తాడు రా అన్నారట. ఏం చేస్తాడు చూద్దాం కదా అని వెయిట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు, 5వ తారీఖు వస్తారు. ఎవరు అనుకున్నారు, రాష్ట్రపతి అనుకుని తన పిఏకి చెప్పాడు, 5వ తారీఖు పలానా ఊరు, అది ఎక్కడుందో, ఆ ఊరు ఎక్కడుందో, ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కడుందో, ఆ ఊరు ఎక్కడుందో అవన్నీ కనుక్కోమని పిఏకి చెప్పాడు. పిఏ ఏం చేశాడు, ఏంటి ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశారు. అయ్యా పలానా ఊరు రాష్ట్రపతి గారు వెళ్తారట, ఆ ఊరు ఎక్కడుందో మరి తెలియపరచు. వాళ్ళు ఏం చేశారు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం చేశారు, ఏంటి జిల్లా కార్యాలయానికి ఫోన్ చేశారు. జిల్లా కార్యాలయం ఏం చేశారు, మండల కార్యాలయానికి ఫోన్ చేశారు. మండల కార్యాలయం ఏం చేశారు, పంచాయతీ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఈ పంచాయతీలో ఈ ఊరు ఎక్కడ ఉంది ఎవరికి, ఈ ఊరు ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. అప్పుడు పంచాయతీలో కంగారు పడుతున్నారు. ఎందుకు, ఎక్కడ నుండి వచ్చింది ఆర్డరు, పైనుండి వచ్చింది. వెంటనే పంచాయతీ అంతా చూశారు, మన పంచాయతీ ఈ ఊరు ఎక్కడ ఉందా, ఎక్కడుంది అనుకుంటే పలానా కొండల మధ్య ఎక్కడో అందుబాటులో లేని ఊరంట. ఇంకా పంచాయతీ ఆఫీసర్ ఏం చేశారంటే, ఏంటి మండలానికి ఫోన్ చేశారు. అయ్యో పలానా దగ్గర ఊరు ఉంది, అయితే ఆ ఊరికి ఏమైనా రోడ్లోనే ఏం లేవయ్యా, మరి అలాంటి రాష్ట్రపతి ఎలా వస్తానన్నాడు అని ఇంకేం చేశారు. వాళ్ళ నుండి ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి, ఈ బాలగాలన్నీ ఏమైపోయి ఒక్కసారి ఊర్లోకి దిగిపోయి, ఊరంతా ఏమైపోయింది, నీట్ అయిపోయింది. రోడ్లన్నీ పెద్ద విశాలమైన హైవే రోడ్లు అయిపోయి, ఏంటి అక్కడ ఆ ఇళ్ళని పూరిపాకలన్నీ తీసేసి ఏమైపోయింది తెలుసా, స్మార్ట్ సిటీగా తయారైపోయింది. ఆ ఊళ్ళో ఒక స్విమ్మింగ్ పూల్, ఏంటి ఒక పార్కు. మరి ప్రైమ్ మినిస్టర్స్ ఎలా ఉండాలండి, చెప్పండి కదా, అలా ఉండాలని ఏం చేశారు, తయారు చేశారు. పలానా రోజు రాని వచ్చింది, 5వ రోజు రాష్ట్రపతి వస్తున్నాడు. రాష్ట్రపతి వచ్చేసరికి ఏం జరిగింది, అన్ని నీట్గా అయిపోయాయి, ప్రజలు నీట్గా అయిపోయారు, ఏంటి ఇల్లు నీట్గా అయిపోయింది, ఏంటి ఆ ఊరంతా నీట్గా అయిపోయింది. ఆశ్చర్యం, ఎందుకో తెలుసా, ఒక రాష్ట్రపతి వస్తాడంటేనే ఊరు బాగుపడిపోతుంది. మరి యేసయ్య వస్తే నీ జీవితం బాగుపడదా, రాష్ట్రపతి అప్పుడు వస్తాడా, ఏంటి కేంద్ర బలగాలు, ఏంటి మన స్టేట్ బలగాలు అన్నీ ఏమైపోయాయి, వచ్చేస్తాయి. ఇంకా అక్కడ ఆ ఊరి పేరు ఏమైపోతుంది, మారుమ్రోగిపోతుంది. అలాగే యేసయ్య వస్తే యేసయ్యతో పాటు కోట్ల దేవదూతలు మీ ఇంటికి వస్తాయి. మీ ఇంట్లో కోట్ల మంది దేవదూతలు ఉంటారు. ఉన్నప్పుడు నీ పేరు అప్పటి వరకు ఎవరికీ తెలియదు, కానీ యేసయ్య వస్తే నీ పేరు ప్రపంచం అంతా మారుమ్రోగుతుంది. అటువంటి అద్భుతం జరగబోతుంది. కొత్త జీవితం దేవుడికి ఇవ్వబోతున్నాడు, కొత్త బ్రతుకుని ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు చూడని జీవితం చూడబోతున్నాడు. చూడాలంటే యేసయ్యకి నువ్వు, జక్కయ్య ఇంట్లోకి యేసయ్య వెళ్ళాడు. మొట్టమొదటి జక్కయ్యకి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ఏమొచ్చింది, ఈ రోజు నీ ఇంట్లోకి యేసయ్య రాబోతున్నాడు. నీ కుటుంబం అంతటికి రక్షణ రాబోతుంది, కుటుంబం అంతటికి రక్షణ. ఆమేన్, ఆమేన్. రెండవది, యేసయ్య యాయీరు ఇంట్లోకి వెళ్ళాడు. మార్కు సువార్తలో రాయబడి ఉంటారు. మార్కు సువార్త ఒకసారి తీసేది ముగించేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 39 వచ్చింది. దాంట్లో వచ్చింది, చదవండి. లోపలికి పోయి అందుకు వారు ఆయన అపహరించి, అయితే బయటికి పంపి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పరుండ గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుని
అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నదాన్ని లేచి నడవసాగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మృతమైపోయిన జీవితాన్ని తిరిగి జీవముతో నింపాడు. ఆమేన్, ఆమేన్. అప్పటి వరకు ఆ ఇంట్లో మరణ ఘోష, అప్పటి వరకు అక్కడ కన్నీరు, అక్కడ చావు ఘోష, వాసన కూడా చావు వాసన. చచ్చిపోయినప్పుడు ఒక వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారు? ఎప్పుడైనా సావు దగ్గరికి వెళ్ళండి, ఒక వాసన వస్తుంది. పుట్టినప్పుడు ఒక వాసన వస్తుంది, బ్రతకుంటప్పుడు ఒక వాసన వస్తుంది. మనిషికి 3 వాసనలు. పుట్టినప్పుడు ఒక వాసన మనకి, బ్రతుకున్నప్పుడు ఒక వాసన, సచ్చినప్పుడు ఒక వాసన. తెలుసా? పుట్టినప్పుడు ఏ వాసన? చిన్నపిల్లడి దగ్గర ఏం వాసన వస్తుంది? ఆ వాసన నీ శ్వాసన. దేవుడైనప్పుడు నీ శ్వాసన. కానీ మధ్యలో మనం పెరుగుతాం చూడండి దేవుడితో. ఇది క్రీస్తు సువాసన. యేసయ్యతో పెరిగితే ఈ సువాసన. యేసయ్యతో పెరిగిన వాడు క్రీస్తు సువాసన. చచ్చిపోయినప్పుడు వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సువాసన, సావు బాధ, అంతా కన్నీరు మున్నీరుగా ఉన్నారు. అక్కడ ఎప్పుడు సంతోషంగా. అలాంటి ఇంటిలోకి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వాళ్ళ దుఃఖ దినములని సమాప్తమైపోయాయి. కన్నీరు ఏమైపోయింది? నాట్యంగా మారిపోయింది. ఏంటి? అప్పటి వరకు ఏడుపులన్నీ సంతోషంతో సాక్షాలుగా మారిపోయి, అప్పటి వరకు ఏంటి మృతమైపోయిన ఇల్లు, అనేక మంది హేళన చేసిన ఇల్లు వాళ్ళ పొగడ్డ మొదలెట్టి. ఈరోజు నీ జీవితం కూడా ఎంత కన్నీరుతో వచ్చావు అంత సంతోషంతో దేవుడు నింపాలండి. ఇప్పుడు ఎవరు రావాలి మన ఇంటికి? యేసయ్య చక్క ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. ఈరోజు నీ ఇంట్లోకి వచ్చి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, ఒకవేళ నువ్వే పొందకపోయి ఉంటే, ఒకవేళ రక్షణ నీకే లేకపోయి ఉంటే, అదేంటి పాస్టర్ గారు చర్చకొచ్చా నాకు రక్షణ లేదంటే, చర్చకొచ్చిన వాళ్ళందరూ రక్షణ ఉండదు. బాప్టిజం తీసుకున్నంత మాత్రం రక్షణ కాదండి. ఏంటి? నీటిలో మునిగినంత మాత్రం రక్షణ కాదు. నీటిలో మునిగేసే పాస్టర్ మీరే నాకు ఇచ్చారంటే అది రక్షణ కాదు. రక్షణ అంటే ఏంటో తెలుసా? నీలో నుండి దేవుని యొక్క క్రీస్తు మహిమ ప్రజలకు వెళ్ళాలి. ఆ రక్షణ దీపం ఏమవుతుండాలో? వెలుగుతూ ఉండాలి. ఆ దేదీప్యమైనటువంటి దీపం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగులో అనేక మంది యేసయ్య దగ్గరికి రావాలి. అది రక్షణ. నీ వెలుగులో అనేక మంది క్రీస్తు చెంతకు రావడమే రక్షణ. ఏదో బాప్టిజం తీసుకున్నానండి, బల్లారాధన నేను కూడా తీసుకుంటున్నానండి, మీరే కదా ఇస్తున్నారంటే అది రక్షణ కాదు. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వెలిగింపబడాలి. నీ వెలుగులో నుంచి అనేక మంది యేసయ్య దగ్గరికి రావాలి. ఒక్కళ్ళని చర్చికి నడిపించారు 2 సంవత్సరాలు. అది రక్షణ. ఒక్కరిని ఒక్క బిడ్డని యేసయ్య దగ్గరికి నడిపించావా? అది రక్షణ. రక్షణ తీసుకున్నానని పేరు చెప్పుకుంటే కాదండి, అది కాదు. అది కానే కాదు రక్షణ. రక్షణ అంటే నేను వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయానంటే అది రక్షణ కాదు. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను పొందుకొని ఈ ఆనందం, నేను పొందుకొని ఈ సంతోషం, నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప ఆత్మాభిషేకము నాతో ఉన్న నా ప్రజలు కూడా పొందుకోవాలి. పొందుకోవాలంటే వాళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలి? వాళ్ళు తీసుకురావాలంటే మన ముందు ఏమవ్వాలో? వెలిగింపబడి ఉండాలి. నీ వెలుగులో అనేక మంది నిన్ను చూసి నీ మందిరానికి వస్తారు. నిన్ను చూసి నీ కుటుంబం దగ్గర, నీ కుటుంబము నీ వెళ్ళే సన్నిధికి వస్తారు. నువ్వు వెలిగింపబడాలి. రక్షణ అంటే అది. యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడంటే జక్కయ్యని వెలిగించాడు. జక్కయ్య ఏమయ్యాడు తెలుసా? తను చేసిన పాపం అంతా వదులుకున్నాడు. వదులుకొని ఏం చేశాడు తెలుసా? యేసయ్య శిష్యుడిగా మారాడు. అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించాడు. రక్షణ అంటే ఏదో నా మట్టి నేను వెళ్తాను, నా మట్టి నేను కూర్చుంటాను, నా మట్టి నేను వచ్చేస్తున్నాను, నా మట్టి నేను చప్పట్లు కొట్టేస్తానంటే కాదు. నీలో నుండి ఒక్కలైన ప్రభు వైపు నిన్ను చూసి యేసయ్య దగ్గరికి ఒక్కలేని రావాలి. అది నీ మాట ద్వారైనా, నీ ప్రవర్తన ద్వారైనా, నీ చూపు ద్వారైనా, నీ తలంపు ద్వారైనా, నీ ఆలోచన ద్వారా ఏదో ఒక విధంగా నేను ఎవరినో ఒకరు నువ్వు ఆకర్షించి ఎవరి వైపు తేవాలా? ఆ వెలుగు నీలో ఉండాలి. ఏ వెలుగు అది? యేసయ్య దేదీప్యమైనటువంటి వెలుగు.
ఆ వెలుగు నీళ్ళు ఉన్నప్పుడు ఒక్కలే మందిరానికి ఎందుకు ఆ కష్టాలు ఒక్కసారి ఆ సంఘానికి వచ్చుకోవాలి. ఆ సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, నడిపించాడు. ఇది రక్షణ, ఇది రక్షణ. ఇళ్ళలో కాదండి, ఎంతో మంది కష్టాలతో బాధపడుతున్నారు, ఎంతో మంది కృంగిపోతున్నారు. ఏసై తపనంతే, నా పిల్లలు ఎంతో మంది నశించిపోతున్నారు. ఇంటి దగ్గర ఏం చేయాలో తెలియక, ఏంటి ఎటు చేయాలో అర్థం అవ్వక, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు చెప్పగలవా? నా జీవితాన్ని మార్చాలి, నీ బ్రతుకులు కూడా మారుస్తాను. నేను ఏదైతే బాధపడుతుంటే నా బాధ ఉంటే నన్ను విడిపించాడు, నిన్ను కూడా విడిపిస్తాడని ఆ చెయ్యి పట్టుకో. ఆదివారం అయితే నీతో పాటు ఒక్కడు ఏంటి లోకంలో ఎంత యూనిటీ అని తెలుసా? ఒక సినిమాకి వెళ్ళాడు, ఇంకొక ఇద్దరు సినిమా తీసుకెళ్తున్నాడా? చెప్పండి. వీడు సినిమా చూస్తే నేనే ఏసై నమ్మకం ఉంది. సినిమాల్లో నుండి మొదలు పెట్టేవాడిని ఎంత బాగుందని చెప్పడం వచ్చినోడు చూస్తాడు కదా, ఆడి కొరతే. రోడ్డు మీదకి వచ్చాక అక్క అన్న ఎలా డ్యాన్స్ చేసాడు తెలుసా, ఇలా కొట్టాడు అక్క. ఇంకా ఏంటి వెళ్ళి ఎంత చూసేవాళ్ళని చెప్పేవాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఆడి కొరకు అంత పని చేస్తే నా యేసయ్య కొరకు ఇంకెంత పని చేయాలి. ఆ పనికిమని తుచ్చమైనటువంటి సినిమా కొరకే అంత నేను ప్రగల్భాలు పలికితే, జీవం ఇచ్చి జీవితాలను నడిపించి చనిపోయి వాటిని లేపినటువంటి యేసయ్య కొరకు ఇంకెంత బతకాలి. ఎప్పుడైనా చెప్తాను, ఆదివారం జీవితం ఒకసారి చర్చ. నువ్వు అక్కడ డబ్బులు కట్టవు. ఒక్కసారి ఒకవేళ అవసరం అనుకో, నా దగ్గర ఛార్జీ డబ్బులు లేవు, నీ ఛార్జీ కార్డు తీసుకు ప్రభు దగ్గరికి నేర్పించు, ప్రభు దగ్గరికి తీసుకు. ఆ పక్షవాయి గారి వ్యక్తి వెళ్ళలేకపోయాడు. నలుగురు మనుషులు ఏం చేశారు? మోసుకొని వెళ్ళారు. వాడి జీవితాన్ని ఏం చేశారు? వాడి స్వస్థత వచ్చింది. నీ జీవితం ఒక్కరికైనా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు లేదు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు మందిరంలో కూర్చున్నావు, ఎంతో మంది కుటుంబమే బాధపడుతున్నావు. నేను మీ ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, మీ కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి, మీ జీవితంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి ప్రభు పరిచయం, ఇది రక్షణ. నీ వెలుగు అనేక మంది ఎదుట ప్రకాశించాలి. ఆ ప్రకాశించిన వెలుగుల నుంచి అనేక మంది తండ్రి నామాన్ని మహిమపరచాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఇన్ని రోజులు చీకట్లో బ్రతికారు, కానీ ఈరోజు దేవుడు మీకు వెలుగుతో నింపబోతున్నాడు. ఈ వెలుగు అనేక మందికి ఏం చేయాలా? ఏమి ఇవ్వాలా? గట్టిగా చెప్పాలి. ఇది వెలిగించాలి. యేసయ్య ఇచ్చాడు, రక్షించాడు. యేసయ్య ఇచ్చాడు, చచ్చిన వ్యక్తిని లేపాడు. యేసయ్య ఇచ్చాడు, పక్షవాయుగా వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈరోజు యేసయ్య నీటిలోకి వచ్చి మొట్టమొదటి వెలుగుతో రక్షింపబోతున్నాడు. రెండవది, మీ ఇంట్లో ఏదైతే ఇక్కడ జీవితం అయిపోయింది, చచ్చిపోతాను అనుకుంటున్నావు, చచ్చిపో, నేను బ్రతికించబోతున్నాడు. అనేక మంది సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. మూడవది, ఏ అనారోగ్యంతో వచ్చావో నా ప్రభువు నేను స్వస్థపరచబోతున్నాడు. కావాలంటే ఇవన్నీ కావాలంటే ఎవరిని తీసుకెళ్దామా? ఆయనే రాబోతున్నాడు. ఆయన నీ నివాసం చేయబోతున్నాడు. నీ శాపాన్ని తీసివేసి నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. లేచి నిలబడదాం. ఈరోజు అడుగు, ప్రభా నాలోకి రా, నా జీవితంలో నా బ్రతుకులోకి రండి ప్రభు. కళ్ళు మూసుకుని నీ రెండు చేతుల పైకి ప్రభు వైపు చూసి, నా రెండు చేతుల పైకి కళ్ళు మూసుకో. దేవుని సన్నిధిలో రెండు చేతుల పైకి, ప్రభువా ఈ రోజైనా నా బ్రతుకు మార్చండి, ఈ రోజైనా నా కుటుంబంలోకి రండి ప్రభు, నా బ్రతుకులోకి రండి. ఈరోజు రాబోతున్నాడు, కొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి వస్తున్నాడు, కొత్త బ్రతుకు నీకు ఇవ్వడానికి వస్తున్నాడు, నీ శాపమంతా తీసివేయడానికి వస్తున్నాడు.
ఏ శాపముతో నలిగిపోతున్నావు? ఏ శాపముతో కృంగిపోతున్నావు? ఏ శాపముతో బాధపడుతున్నావు? ఏ శాపముతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు? ప్రతి శాపం నుండి దేవుడు నేను విడిపించుకో. చాలా అడుగు. ఒక్క నిమిషం ప్రభా నూతన పరుస్తానని దేవా వందనాలు, స్తోత్రాలు అడుగు. దేవుడు నీ జీవితాన్ని నూతన పరచబోతున్నాడు. ఎంత కన్నీటితో వచ్చావు, ఎంత దుఃఖంతో వచ్చావు, ఎంత వేదనతో వచ్చావు, నీ జీవితంలో నూతన పరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ నూతన పరచబోతున్నాడు. నూతన ఆత్మతో నింపబోతున్నాడు. నూతన శక్తితో నింపబోతున్నాడు. నూతన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. నూతన అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఇదిగో నూతన పరచబోతున్నాడు. నూతన కార్యాలు నీలో జరగబోతున్నాయి. నూతన అద్భుతాలు నీలో జరగబోతున్నాయి. నూతన శక్తితో పాడైపోయిన నీ కిడ్నీ, పాడైపోయిన నీ లివర్, పాడైపోయిన నీ ఒంటిలో ఉన్న ప్రతి పార్ట్ దేవుడు నూతన పరచబోతున్నాడు. చెడిపోయింది అయ్యా, నా హృదయం చెడిపోయింది, నా మనసు చెడిపోయింది, నా మైండ్ చెడిపోయింది అని ఒకవేళ బాధపడుతుంది. ఆ శాపం నుండి నూతన హృదయాన్ని దేవుడు నీకు అడుగు. ప్రభువును అడుగు. ఆయనే వచ్చి అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయనే నీ కుటుంబంలోకి వచ్చి అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన నీ బ్రతుకులకు వచ్చి అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలోకి వచ్చి అద్భుతం చేయబోతున్నాడు. మార్చండి. దేవుడు నడుగు. ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు ఇంతవరకు వాక్యం విన్నాం. ఈ 2 నిమిషాలు దేవుని సన్నిధిలో అడుగు. ఎక్కడున్నా అడుగు. నీ ఇంట్లోకి ఇప్పుడు రాబోతున్నాడు ఏసై నీ కుటుంబంలోకి రాబోతున్నాడు. నీ జీవితంలో రాబోతున్నాడు. నీ బ్రతుకులోకి రాబోతున్నాడు. మార్పు చేద్దాం. ఈ రోజైనా నీ మనసు మార్చుకోవాలి. ఎన్ని రోజులు ఇంకా అలా ఉండిపోతావు? ఇంకెన్ని రోజులు శాపం పట్టుకుని అలా ఉండిపోతావు? పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. అడుగు. నీ కన్నీరంతా చుచ్చు. నీతో పాటు నీ ఏ చీకట్లో బ్రతుకుతున్నావు వెలుగుతో నింపబోతున్నావు. ప్రార్థన చేస్తాను. మన మధ్య పాలయ్య గారు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇంతవరకు ఉదయకాలం ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాట్లాడగా శాఖలు ఎత్తిపెట్టుకుని మనతో మాట్లాడుతున్నారు. దేవుడు పెట్టారా ప్రాముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, దాన్ని మీరు మీ ఇంటికి తీసుకెళ్తే మీరు కార్యాలు జరుగుతాయి. మీలో మార్పు వస్తుంది. మీరు మార్పు చెందుతారు. అనేక కార్యాలు జరుగుతాయి కుటుంబంలో నుంచి. దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు పెట్టారా ఈ దినాన్ని ఏసీ తీసుకెళ్దామని గృహాలకి తీసుకెళ్దామని దేవుడు పెట్టారా తీసుకెళ్దామని వాళ్ళు ప్రార్థించారు. ప్రభువా ఈ దినాన్ని మా గృహానికి రావాలి. ప్రభువా ఏసీ మమ్మల్ని దర్శించాలి. ఆయన నన్ను కాదు ప్రభువా, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని దర్శించాలి. ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో కార్యాలు చేయాలి. ప్రభువా ఒక మార్పు పట్ల నువ్వే తీసుకురావాలి. ప్రభువా దేవా లోకంలో ఎవరో మాలో మార్పు తీసుకురాలేదు కానీ ప్రభువా అయ్యా మార్పు తీసుకొచ్చే శక్తి నాయన నీలోనే ఉంది. ప్రభావం నీలో ఉంది. ప్రభా అయ్యా మీరే మార్పు తీసుకురావాలి. ప్రభా మా గృహం రండి ప్రభావం మనం ఆహ్వానించాం. దేవుడు ప్రభా ఏసీ ప్రాధాయపడతాం. దేవుడు పెట్టారా ఏసీ మన గృహంలో మనం ప్రాధాయపడదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు పెట్టారా పరిశుద్ధుల దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా. బాబు ఇంతవరకు నీ సేవకులు ఎత్తుపెట్టుకుంటే మాట్లాడున్నారు తండ్రి. అయ్యా నీ సేవకులు నాయన్ని ఆత్మతో నింపారు. నోరు పోరుగా వాడుకున్నారు తండ్రి. ప్రభు నీ శిలుసాన్ని మరుగుపరుచుకున్నారు తండ్రి. అనేక మర్మాలు బయలుపరిచారు. ప్రభావ నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నారు తండ్రి. ప్రభు దేవా నాకు నేను ఒప్పుకోబడుతున్నాను తండ్రి. ప్రభు అయ్యా పూర్తిగా వాక్యం వెళ్ళలేకపోతున్నాను తండ్రి. ప్రభు నన్ను క్షమించండి తండ్రి. ప్రభు పూర్తిగా వాక్యం వినేటువంటి నాయన ఓ కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు అయ్యా బిడ్డలందరూ దయచేయండి నాయన. ఎన్నో వాక్యం గ్రహించే జ్ఞానం దయచేయండి.
అయ్యా నీ మాట ప్రకారం జీవించే కృపించి నీ నామాన్ని మహింపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ సేవకులను ఎట్టుబడుతుంటండి ప్రభా, మీ నామాన్ని మహింపరచుకోండి. అయ్యా సేవకురాలను ఇచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మహింపరచుకొని బాబు, సేవకులు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా వారి కుటుంబాలు మీరు ఉండండి ప్రభా, అనేక కార్యాలు జరిగించండి. వాళ్ళ భర్తలోనూ భార్యలోనూ బిడ్డలోనూ నాయన కుటుంబంలో ప్రతి ఒక్కరిలోనూ నాయన ఒక